ఓం శ్రీ మాత్రే నమః. శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకుందాం. వరలక్ష్మీదేవిని ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. ఈ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం లేదా పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఈ కథను చదివిన వారికి, విన్నవారికి సకల కార్యాలు సిద్ధిస్తాయి. ఈ వ్రతం చేసుకునేవారు ముందు రోజునే ఇల్లంతా శుభ్రంగా కడిగి ముగ్గులు వేసి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి గడపకు పసుపు కుంకుమ అలంకరించుకోవాలి. ఇంటిలో ఈశాన్యమున రంగుల వల్లులు వేసి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండపం పైన వెండి లేదా కంచు లేదా ఇత్తడి పళ్ళాన్ని ఉంచి అందులో బియ్యం పోసి దాని మీద వెండి, బంగారం లేదా కంచు, రాగి కలశాన్ని ఉంచాలి. ఈ కలశంలో వట్టివేర్లు, సుగంధ ద్రవ్యాలు, కలశానికి గంధం, పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. కలశంపై కొబ్బరికాయను ఉంచి దానిని కొత్త రవికల గుడ్డతో అలంకరించుకోవాలి. వ్రతములో పాటించాల్సిన నియమాలు. చేయకూడనివి, చేయాల్సిన పనులు ఏంటి? వరలక్ష్మి వ్రతం చేయి ఇంటిలో ఎవరు ఆ రోజు మద్యం, మాంసం సేవించరాదు. సిగరెట్టు త్రాగకూడదు. పూజ అయిన మరుసటి రోజు కలశం తీసి ముందు ఒక ప్లేట్లో ఎరుపు రంగు నీళ్లు పోసి అందులో కర్పూరం పెట్టి హారతి వెలిగించి అమ్మవారికి హారతినిచ్చి ఆ నీటిని తులసి చెట్టులో వేయాలి. తరువాత కలశం తీయాలి. పూజ చేసిన రోజు సాయంత్రం ఇంటి తలుపులు వేయకూడదు, తెరిచే ఉంచాలి. ఇంటి ముందు గుమ్మానికి, వెనుక గుమ్మానికి లక్ష్మీదేవి అని భావించి పసుపు కుంకుమ పెట్టి అలంకరించాలి. వరలక్ష్మి వ్రతం చేసిన వాళ్ళు మధ్యాహ్నము ఇస్తరాకులోనే భోజనం చేయాలి. ఇంట్లోని వారికి ఎవరికైనా మైల ఉంటే నైవేద్యం వండి పెట్టకూడదు. కొబ్బరికాయ కూడా కొట్టకూడదు. అంటే పీరియడ్స్లో ఉన్న వాళ్ళు చేయకూడని పనులండి. పూజ చేసిన ఇంటి ఆవరణలో గొడవలు పడకూడదు. ఇంట్లోని వాళ్ళు ప్రశాంతంగా మనశ్శాంతిగా పూజ చేసుకోవాలి. వాడిన నూనెను ప్రసాదంలో వేయకూడదు. డబ్బుల దండ అమ్మవారికి వేయకూడదు. ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతం పూజ రోజు పాటించాల్సిన నియమాలు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.